హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, నేను మీ అంబటి మోహన్. ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి నుంచి ఏఎంఆర్ సర్వేలెన్స్ అండర్ నేషనల్ ప్రోగ్రామ్ కింద 2 రకాలైనటువంటి వేకెన్సీస్ను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులను భర్తీ చేయనున్నారు, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎలా ఉండాలి, ఏజ్ లిమిట్ ఎలా ఉంది, అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ ఎప్పుడు అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ఇంపార్టెంట్ వీడియోస్ యొక్క అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అందడం జరుగుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయనున్న వేకెన్సీస్ని పూర్తిగా కాంట్రాక్ట్ విధానం కింద మాత్రమే వీరు భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు ఫ్రెండ్స్. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కు సంబంధించి ఒక వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు. దీనికి రెమ్యునరేషన్ వచ్చేసి 25,000 రూపాయలు చెల్లించనున్నారు. డేటా మేనేజర్కు సంబంధించి ఒక వేకెన్సీస్ ఉన్నట్టు తెలియజేయడం జరిగింది. దీనికి రెమ్యునరేషన్ వచ్చేసి 20,000 ఫర్ మంత్ శాలరీ చెల్లించడం జరుగుతుందని తెలియజేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ తెలియజేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వాలి. అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది అవైలబుల్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ని ఫిల్ చేసి మీ యొక్క అర్హత సర్టిఫికేట్స్ని దానికి అటాచ్ చేసేసి 26/12/2024 తేదీ లోపు చేరే విధంగా పోస్ట్ ద్వారా కానీ లేకంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి నందు సబ్మిట్ అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ని అలాగే ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు ఒకసారి ఈ నోటిఫికేషన్ చదువుకొని పూర్తిగా అర్థమైన తర్వాత అప్లై చేయడం మంచిది. నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అఫీషియల్ వెబ్సైట్ లింకు. దాని ద్వారా కూడా మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కు సంబంధించి బీఎస్సీ ఎంఎల్టీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణ సాధించి ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. లేదంటే 10+2 సైన్స్ సబ్జెక్ట్ చేసి ఉండాలి. డిప్లొమా కోర్స్ అయినటువంటి డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మస్ట్ అండ్ షుడ్గా క్లినికల్ ల్యాబ్ ప్రిఫరబుల్ బ్యాక్టీరియాలజీ ల్యాబ్ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉన్న వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. లేదంటే కనుక డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఆర్ లైఫ్ సైన్సెస్ ఆర్ బయోటెక్నాలజీ చేసి ఉన్నవారు కూడా అర్హులని తెలియజేయడం జరిగింది. వర్క్ ఎక్స్పీరియన్స్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో కలిగి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో నాలెడ్జ్ కలిగి ఉండాలని కూడా మీరు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. డేటా మేనేజర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్లో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి ఉత్తీర్ణ సాధించి ఉండాలి. అలాగే ఎంఎస్ ఆఫీసు, అలాగే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఈమెయిల్ అండ్ ఇంటర్నెట్ మీద ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేశారు. అలాగే డేటా మేనేజ్మెంట్ మీద కూడా ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ డిగ్రీలో డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఇవ్వడం జరిగింది. లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్పర్ ఏజ్ వచ్చేసి 40 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 40 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక ఓసీ క్యాండిడేట్స్కి 250 రూపాయలు ఫీజుగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక టోటల్ 100 మార్క్స్కి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఉంటుంది. దానిలో 75 మార్క్స్ వచ్చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మిగతా 25% అనేది మీ ఎక్స్పీరియన్స్ అలాగే మీ వర్క్ చేసిన ప్రదేశాలను బట్టి వెయిటేజ్ని అయితే తీసుకోవడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. అప్లికేషన్ ఫామ్తో పాటు ఏవేవి సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఉంచాలి అన్న విషయానికి వచ్చినట్లయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంచాలి అండి. అలాగే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ ఉంచాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని ఉంచాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ని కూడా ఉంచాల్సి ఉంటుంది. 4th to 10th క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ని ఉంచాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అఫీషియల్ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ని కూడా ఇవ్వడం జరిగింది. అది ఈ విధంగా ఉంటుంది. లాస్ట్లో మీరు ఆ అప్లికేషన్ ఫామ్ని ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో నుంచే
డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి ఆ తెలియజేసిన అటాచ్డ్ కాపీస్ని అటాచ్ చేసేసి ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి నందు పోస్ట్ ద్వారా కానీ లేకుంటే డైరెక్ట్గా కానీ వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.